పాకిస్తాన్ దేశం తన పాపిష్టి పనుల కోసం భారతీయ మైనర్స్ను వాడుకుంటున్నట్టుగా ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. భారత్ నుంచి కీలక సమాచారం సేకరించేందుకు అలాగే గూఢచర్యానికి మైనర్లను ఉపయోగించుకుంటున్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ మైనర్లకు ఎలక్ట్రానిక్ వస్తువులు, కెమెరాలకు అమర్చి సమాచారం సేకరిస్తున్నట్టుగా తెలిసింది. కాగా వీరంతా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్పైనే దృష్టి పెట్టినట్టుగా ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరప్రదేశ్లో భారతీయ మైనర్ల ద్వారా గూఢచర్యానికి పాకిస్తాన్ యత్నిస్తున్నట్టు ఎన్ఐఏ నివేదిక స్పష్టం చేసింది. పేద కుటుంబాలకు చెందిన మైనర్లను పాకిస్తాన్ సంస్థలు గుర్తించి వారిని గూఢచర్యానికి వినియోగిస్తున్నట్టు పేర్కొంది. ఇప్పటి వరకు చాలా చోట్ల అరెస్ట్ అయిన 21 మంది నిందితుల్లో 5 మైనర్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్నట్టుగా తేలింది. వీరంతా ఉగ్రవాదులకు, వారి హ్యాండర్లకు సహాయం చేసేందుకు పనిచేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. వీరికి పాక్ సంస్థలు చాలా కీలక పనులు అప్పచెప్పినట్టుగా సమాచారం. నిషిద్ధ ప్రాంతాల్లోకి అక్రమంగా ప్రవేశించడం, ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు సౌరశక్తితో పనిచేసే స్పై కెమెరాలు ఏర్పాటు చేయడంలో సహాయపడడం లాంటి వాటి ద్వారా ఈ మైనర్లు క్షేత్రస్థాయిలో గూఢచర్య పాత్ర పోషించారని దర్యాప్తులో వెల్లడైంది. తమ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీరంతా స్మార్ట్ ఫోన్లు, జీపీఎస్ అప్లికేషన్లు, రహస్య కెమెరాల వంటివి వాడారని, ఆ విధంగా తక్కువ ఖర్చుతో సులభంగా లభించే సాధనాలపై ఆధారపడ్డారని ఆరోపణలున్నాయి. తమ హ్యాండ్లర్ల తరపున వన్ టైం పాస్వర్డ్స్ ఫార్వర్డ్ చేయడం, వాట్సాప్ ఖాతాలు నిర్వహించడంతో సహా ఉగ్రవాద సంబంధిత సమాచార మార్పిడి కోసం భారతీయ సిమ్ కార్డ్ సేకరణకు, వినియోగానికి ఈ మైనర్లు సహకరించారని నివేదిక పేర్కొంది. ఈ సమాచారం కోసం హ్యాండర్లు 500 నుంచి 15,000 రూపాయల వరకు చిన్న మొత్తాలు చెల్లించారని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇలా తక్కువ ఖర్చుతో పని అయిపోతుందని భావించిన పాక్ సంస్థలు మైనర్లతోనే నియామకాలు చేపట్టారని తేలింది. ఈ విధంగా పాకిస్తాన్ డిజిటల్ తీవ్రవాద భావజాల వ్యాప్తి కోసం ఉత్తరప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా మారిందని అధికారులు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో కేంద్ర ఏజెన్సీలు, ఉగ్రవాద నిరోధక విభాగాలు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. దాదాపు 300 మంది అనుమానితులను విచారించాయి. డిజిటల్ పరిశీలన కోసం వారిని అదుపులోకి తీసుకున్నాయి. ఈ సందర్భంగా ఈ అంశాలు వెలుగు చూస్తాయి.